రీహీట్ చేయడం వల్ల పాయిజనస్ గా మారే 5 ఫుడ్స్. నెంబర్ 1 స్పినాచ్ అంటే పాలకూర. పాలకూరలో ఐరన్ అండ్ నైట్రేట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. మనం దాన్ని మళ్ళా రీహీట్ చేయడం వల్ల అవి ఆక్సిడేషన్ అయి నైట్రైట్స్ గా మారతాయి. అంటే ఇట్స్ లీడ్స్ టు క్యాన్సర్ అన్నమాట. నెంబర్ 2 రైస్. మనం చిన్నప్పటి నుంచి తినే రైస్. ఈ విషయం నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు. మనం రైస్ ని రీహీట్ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా డబల్ అయి టాక్సిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అంటే వామిటింగ్స్ అండ్ డయేరియా రానికి చాలా అవకాశం ఉందంట. నెంబర్ 3 మష్రూమ్స్ చాలా మంది చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చాలా మంచి ప్రోటీన్ ఉంటుందని. కరెక్టే, కానీ మన మష్రూమ్స్ ని రీహీట్ చేయడం వల్ల అందులో ప్రోటీన్ స్ట్రక్చర్ ని మార్చుకొని దాని వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ రానికి చాలా అవకాశం ఉందంట. నెంబర్ 4 ఆయిల్. అకార్డింగ్ టు ఫసై, ఆయిల్ ని రీహీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఫుడ్ లో టాక్సిక్స్ మాలిక్యూల్స్ అండ్ ఫ్రీ రాడికల్స్ ని జనరేట్ చేస్తాయి. లైక్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అంట. నెంబర్ 5 టీని రీహీట్ చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని పోతాయి. వాటితో పాటు మన ఇండియన్ టీ మిల్క్ అండ్ షుగర్ తో చేయడం వల్ల బ్యాక్టీరియా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. దాని వల్ల డయేరియా, డైజెస్టివ్ ఇష్యూస్, ఇన్ఫ్లమేటింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చంట. దానికంటే మన అఫ్రెష్ చాలా బెస్ట్ కదా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.